ఉంటుంది. అరుణోదయం అంటారు. ఆ అరుణోదయ కాంతులు, వాల్మీకి మహర్షి ఇచ్చిన ఆదిత్య హృదయం, అవన్నీ తలుచుకుంటూ వాటిని స్మరణ చేస్తూ వెడుతుంటాడు. విరాట పర్వంలో మహానుభావుడు తిక్కన గారు నీరజాకరములు నిష్టమై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజ కరపట హృదయ సరోజముల కొముకుళనంబును జృంభణంబునొనర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. అవి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆ సూర్యస్తవాన్ని మీరు పారాయణ చేస్తూ, పారాయణ కూడా అక్కర్లేదు, తద్భావమునందు మీరు మునక వేస్తూ మీరు నడిచి వెళ్ళిపోతున్నారనుకోండి. ఇప్పుడు ఆయన శరీరం నడుస్తోందేమో, ఆయన ఆదిత్య హృదయమునందు రమించిపోతున్నాడు, రుద్రాధ్యాయమునందు రమించిపోతున్నాడు, నీలలోహిత రుద్రదర్శనము చేత పరవశించిపోతున్నాడు. ఆయన శరీరమునకు చెమట పడుతోంది, ఆయన శరీరము తిరుగుతోంది, ఆయన మనసు ఈశ్వరుని యందు పూర్తిగా మగ్నమైపోయింది. ఇందులో ఒక్కొక్కచో ఆయన ఇంటికి తిరగవలసిన సందు కూడా దాటి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర భారతీ స్వామివారు మూకపంచశరి చదువుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండేవారు ఒకప్పుడు శృంగేరిలో. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, మనస్సు అనేటటువంటిది ఈశ్వరుడి వైపుకు వెళ్ళడాన్ని మీరు అలవాటు చేస్తే, దాన్ని ఆలంబనంగా ఇవ్వడం మీరు అలవాటు చేస్తే, దానికి అది పట్టుకోవడం అలవాటు. అది మీరు ఏం చేస్తూ ఉండండి, అది అక్కడికే వెడుతుంది. చిట్ట చివరికి ఇది ఎక్కడికి వెడుతుందో తెలుసా అండి? చాలా గొప్ప ఆపద ఒకటి వచ్చిందనుకోండి, మీరు అనుకోలేదు, అనుకోకుండా వచ్చిన దానికే ఆపదని పేరు, ముందు చెప్పి వస్తే ఆపద అనరు దాన్ని. కాబట్టి ఓ ఆపద వచ్చింది. ఇప్పుడు ఈ ఆపద వచ్చినప్పుడు సాధారణంగా ఈశ్వరుని యొక్క పాదముల నుంచి మనస్సు తొలగిపోయేది ఆపద ఎందే తొలగుతుంది. ఏమిటో ఇంత కష్టం వచ్చిందని ఆ కష్టం మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. మీరు బాగా గ్రంథపఠనం చేసి బాగా పట్టుకుని ఉన్నారనుకోండి, మీకు ఈ ఆపదయందు కూడా ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. ఎందుచేత అంటే, ఏదో ఆర్ఏసీ టికెట్ దొరికింది, కన్ఫర్మ్ అయిపోతుంది ఖాయంగా అన్నారు, తీరా రైలు ఎక్కిన తర్వాత కన్ఫర్మ్ అవ్వలేదు, ఓ సీట్లో ఇరుక్కు కూర్చుని సికింద్రాబాద్ వెళ్ళవలసి వచ్చింది. సహజంగా చాలా కష్టం అనిపిస్తుంది, ఇదేం ప్రారంభం రా ఇవాళ కన్ఫర్మ్ అవ్వలేదని. అప్పుడు మీకు రామాయణంలో శ్లోకం జ్ఞాపకం వచ్చిందనుకోండి, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లి, సూర్యుడు కూడా చూడడానికి వీలు లేనటువంటి తల్లి, జనక మహారాజు గారి కుమార్తె అయిన అయోనిజ, మహానుభావుడైన రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, 10 నెలల నుంచి చిరిగిపోయిన బట్ట, కట్టిన బట్ట మళ్ళీ మార్చి ఇంకొక బట్ట కట్టుకోకుండా అదే శింశుపావృక్షం కింద ఒక రాక్షసుడి పంచన పడి ఉండి చుట్టూ రాక్షస స్త్రీలు ఆవిడ్ని ఆకలితో చూస్తుంటే, ఆవిడ పడిన బాధ కన్నా ఇంతోటి ఈ ప్రయాణంలో బాధ పెద్ద కష్టమా అని మీకు అనిపించింది అనుకో. మీకొచ్చిన కష్టం ఈశ్వరుణ్ణి స్మరించడానికి హేతువు కాలేదా? భీష్మాచార్యుల వారు యుద్ధభూమిలో పడుకుని ఉన్నాడు అంపశయ్య మీద. రాత్రికి రాత్రి ఉపపాండవులందరినీ చంపేశాడు అశ్వత్థామ. వచ్చి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అందరూ అదేమిటి, యుద్ధం అంతా అయిపోయింది, దుర్యోధనుడు కూడా పడిపోయాడు, ఇప్పుడు ఉపపాండవుల్ని అశ్వత్థామ చంపేయడం ఏమిటి? ఇదేం ఆశ్చర్యం, ఇన్నాళ్ళు వాళ్ళు అసలు అరణ్యవాసంలో ఉండగా బతికారు, రాజ్యం వాళ్ళదయ్యాక ఉపపాండవులు చచ్చిపోయారు, ఇదెక్కడ విచిత్రం అన్నారు. భీష్ముడు ఒక్కడే ఉన్నాడో తెలుసా అండి? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట, ఉగ్రగదాధరుండు భీముడై యాజికి తోడువచ్చునట, ఆపత కల్గుటకేమి చిత్రమో అన్నాడు. రాజట ధర్మజుండు, ఇప్పుడు దుర్యోధనుడు లేడు, ధర్మరాజు గారే రాజు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి, సాక్షాత్ ఇంద్రుడి కొడుకు అర్జునుడు గాంధీవం పట్టుకుని ఉన్నాడు. అదేం సామాన్యమైన విల్లు కాదు గాంధీవం.
దాన్ని టంకారం చేస్తేనే కొన్ని వేల మంది పడిపోతారు. అటువంటి ధనస్సు ఆయన పట్టుకుని ఉంటాడు. సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడు సారథియట. అందరి యొక్క భద్రత చూడగలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి సారథి. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండం పట్టుకుని గిరగిర తిప్పుతూ ఆవేశంతో ఉండేటటువంటి భీమసేనుడు అర్జునుడి పక్కన నిరంతరం ఉంటాడు. ఇన్ని రక్షణలు వాళ్లకుంటే వాళ్ళ బిడ్డలందరూ ఒక్క రాత్రి చచ్చిపోవడం ఆపద కల్గుటకి ఏమి చిత్రమో, దీని వెనక ఎవరున్నారో అన్నాడు ఆయన. ఈశ్వర సంకల్పం జరిగితే నువ్వు ఎన్ని రక్షణలు పెట్టుకుంటే నీకు ఆపద రాకుండా ఉంటుంది. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. పోతన గారు భాగవతంలో తీర్పు చెప్పారు. నువ్వు ఎంత భద్రత పెట్టుకున్నావన్న దాని మీద నీ బ్రతుకుండదు, నీకు ఈశ్వరానుగ్రహం ఎంతుందన్న దాని మీద నీ గండం దాటుతుంది. ఏ రక్షణ లేకుండా సాధుపురుషుడు రక్షింపబడతాడు. ఇన్ని రక్షణలు పెట్టుకున్నా పాపము ఫలితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మనం పెట్టుకున్న రక్షణలు మనల్ని రక్షించలేవు. నేను నిడదవోలు వెళ్ళే రోజుల్లో ఒక పల్లెటూరు ఆవిడ నాకు కొంచెం కడుపులో అస్వస్థతగా ఉందని ల్యాబొరేటరీలోకి వెళ్ళారు. ఆవిడ ఎంతకీ రాకపోతే పాపం ఆ చుట్టూ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు ఆవిడ నిండు గర్భిణి అండి, వెళ్ళి చాలాసేపు అయింది, ఎంతకీ రాలేదని ఆ తలుపులు కొట్టారు. మొత్తం మీద ఆ తలుపు ఊడిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే ఆవిడకి ప్రసవం అయిపోయింది. ప్రసవం ఆ పిల్లవాడు దానికి ఉండే ఆ కన్నంలోంచి ల్యాబొరేటరీ కన్నంలోంచి పడిపోయాడు పట్టాల మధ్యలో. బడ్డీ నిడదవోలేదు. నేను ఏమవుతుంది, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి పాపం ఆవిడని బయటికి తీసుకొచ్చారు. ఏదో శుశ్రూష చేశారు. ఈలోగా డాక్టర్లు వాళ్ళు వచ్చారు, ఆ స్టేషన్ డాక్టర్ వాళ్ళు తీసుకెళ్లారు. హడావిడయింది. ఈ పిల్లవాడు ఏమయ్యాడని చెప్పి ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా పరిగెత్తారు పట్టాల మీద. అప్పుడు నేను ఉన్నాను అందులో. మానవత్వం కదండి. ఆ పసిపిల్లాడు ఏ కుక్కన్నా ఎత్తుకుపోతుందేమో అని. చిత్రం ఏంటంటే లైసెన్స్ లేకుండా అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు ట్రైన్లో. వాళ్ళు గబుక్కుని స్టేషన్స్లో పట్టుకుంటారేమోనని బండి కొంత వేగంలో ఉండగానే దిగిపోతుంటారు. ఆ జంతికలమ్మే గంపలు అవి పట్టుకుని. అలా దిగిపోయాడు ఒకతను. దిగిపోయి అతను నడిచి వస్తున్నాడు. ఈ పసిపిల్లవాడు ఏడుస్తూ అతనికి కనపడ్డాడు. అతను ఆ పిల్లాడిని ఎత్తి వేరుశనక్కాయల బుట్టలో పడుకోబెట్టుకుని తీసుకొస్తున్నాడు గంపలో. కృష్ణ పరమాత్మని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు. నేను తెల్లపోయింది ఎక్కడంటే ఆ పసిగుడ్డికి నెత్తుటి చుక్క రాలేదు. వాడు చక్కగా ఉన్నాడు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్. ఏమో వాడు ఎంత గొప్పవాడవ్వాలో, ఈశ్వరుడు వాడిని ఎందుకు రక్షించాడో ఆ పసితనంలోని అని నాకు ఆ రోజు పోతన గారి పద్యం జ్ఞాపకానికి వచ్చింది. కనుక మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టడంలో వచ్చే ప్రతిబంధకాన్ని బలంగా మార్చుకున్న వాడెవడో వాడు ధన్యుడు. దాని వేగం, అది వెళ్ళిపోతున్న వేగాన్ని దానికి ఆలంబనమిచ్చి ఈశ్వరుడి వైపుకి తిప్పాలి. లేవగానే నువ్వు విష్ణునామని చెప్తూ నిద్రలే, దిగుతూ కన్నతల్లి పృథివికి నమస్కారం చేయి, గురువుగారి పాదాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నమస్కారం చేయి, ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం ప్రాతస్మరామి చదువుకో, తర్వాత సుప్రభాతం చదువుతూ పూజామందిరంలోకి వెళ్ళు, చక్కగా షోడశోపచారాలతో పూజ చేయి, బయటికి వచ్చిన తర్వాత ప్రసన్న మనస్కుడవై ఉండు, అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుండు, వచ్చే కోపాన్ని పరిశీలిస్తుండు. మీరు ఇలా మనసు మీద కూర్చుని మనస్సు యొక్క కదలికల్ని పరిశీలించడం అలవాటైందనుకోండి, అప్పుడు మనసు మాట విని మీరు ఏది దానికి ఆలంబనంగా ఇవ్వడం మొదలు పెడుతున్నారో ఆలంబనాన్ని అది పట్టుకుంటుంది. మనసుని అందుకే సాధారణంగా దేంతో పోలుస్తారంటే, ఒకటి కోతి, రెండు ఏనుగు. ఏనుగంత బలమైన ప్రాణి ఉండదు, పట్టుకున్నప్పుడు కష్టం. కానీ ఇది మావటికి అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తుందంటే, స్తంభం దగ్గరికి వెళ్ళి నించుని దాని కాలు కట్టవలసిన గొలుసు అదే తొండంతో పట్టుకుని ఇస్తే ఆయనకి ఇస్తుంది కట్టేయమని. ముందు దేవాలయానికి వెళ్ళను, నేను రాను, అక్కడికి పోతాను, ఇక్కడికి పోతానన్న మనసు ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకి నువ్వు శివాలయానికి వెళుతున్నావు, ఇంకేం నువ్వు మాట్లాడద్దు అని ప్రతిరోజు 6 గంటలకి మీరు శివాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకున్నారనుకోండి, చిన్న జల్లు పడుతుండగా 6 గంటలకి మీరు మరిచిపోయినా అదే గుర్తు చేస్తుంది, 6 అయింది శివాలయానికి వెళ్ళాలి కదా అంటుంది. ఏనుగు గొలుసునిచ్చినట్టు అది లొంగుతుంది.
దాన్ని లొంగ తీయడం మాత్రం రావాలి. ఆ లొంగ తీయడం వచ్చిందా వాడు ధన్యుడు. నీకు రాలేదా అది అప్పుడు కూడా ధన్యుడవి. రాకపోతే నేను ఎలా ధన్యుండండి అంటారేమో, నాకు రాలేదని ఈశ్వరుడికి చెప్పాలి. అది శరణాగతి అంటారు. శరణాగతి నోటితో శ్లోకాలు చెప్పడం, నోటితో పద్యాలు చెప్పడం శరణాగతి కాదు. లక్ష్మీ మహీతదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చిలక పలికినట్టు పలికేస్తే శరణాగతి అవదు. శరణాగతి అంటే ఏమిటంటే నీ బలహీనతని నువ్వు ఈశ్వరుడికి చెప్పి, దీని నుంచి నేను గట్టి ఎక్కలేనయ్యా, నేను ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు, నువ్వే నన్ను అనుగ్రహించని మీరు స్పష్టంగా ఈశ్వరుడికి చెప్పగలిగితే దానికి శరణాగతి అని పేరు. అసలు ఎప్పుడూ ఈశ్వరుడికి ఆ మాట మీరు చెప్పలేదనుకోండి, మనసుకి మీరు వశులై తిరిగితే ఈశ్వరుడు ఏమంటాడంటే, నాకు ఎప్పుడైనా చెప్పావా ఆ మాట. నాన్నగారు నాకు ఇబ్బందిగా ఉందంటే మనీ ఆర్డర్ పెంచుతారు. మానేసి రోగాన పడిపోయిన తర్వాత ఎప్పుడో నాన్నగారు చూడడానికి వెళ్తే, మీరు పంపించిన మనీ ఆర్డర్ సరిపోలేదు, ఒంటిపూట భోజనం చేశానంటే నాకెందుకు చెప్పలేదు ఆ మాట అంటాడా అంట ఆయన. అలాగే ఈశ్వరుడు కూడా శరణాగతిని నిర్ణయం చేశాడు. అది కూడా మనకి చెప్పడం వస్తుందో రాదో అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అత్యద్భుతమైనటువంటి శరణాగతి శ్లోకం ఒకటి ఇచ్చారు. నీకొకవేళ చేత కాకపోతే, నీ మనసుకి నువ్వు లొంగిపోతున్నావు అనుకుంటే, నీ మనసుకి నువ్వు ఆలంబనం ఇవ్వలేకపోతున్నాను అనుకుంటే, నీ మనసు ఈశ్వరుడి దగ్గర నిలబట్టలేదు అని నీకు అనిపిస్తే, కనీసం చిత్తశుద్ధితో ఈ మాట ఈశ్వరుడికి చెప్పు. ఎలా చెప్పాలండి అంటావేమో. చదువు రానివాడు జిల్లా కలెక్టర్ గారికి నాకు ఏదో 2 ఎకరాల భూమి ఇప్పించండి అని చెప్పి ఓ చదువు వచ్చిన వాడితో రాయించుకుని చదువు రానివాడు వేలిముద్ర వేస్తాడు. చదువు రానివాడు వేలిముద్ర వేస్తే పట్టా ఎవరికి ఇస్తారు కలెక్టర్ గారు? బాగా రాశాడండి అని చెప్పి రాసిన వాడికి ఇవ్వరు, వేలిముద్ర వేసిన ఆయనకి ఇస్తారు. అలా ఒకవేళ నీకు చేత కాకపోతే నువ్వు వేలిముద్ర వేయి, నేను రాసిస్తాను శ్లోకం అని మన స్థాయికి శంకరులు దిగొచ్చారు. ఇది జగద్గురువుల యొక్క ఔదార్యం. ఆయనది కాదు ఆ స్థితి, మనసు నిగ్రహించుకోలేని స్థితి శంకరాచార్యుల వారిది కాదు. కానీ ఆయన మీద పెట్టుకుని శ్లోకం చెప్తే మనకు పనికిరాదు. మీరు అలా చెప్పండి అంటే మనకు కోపం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, లోకంలో ఒక పెద్ద పోకడు ఉంటుంది. లక్ష్మీ కటాక్షము మీకు ఉన్నదంటే అంగీకరించాడు, సరస్వతీ కటాక్షము లేదంటే అంగీకరించాడు. ఇదో లోకంలో విచిత్రం. ఏమంటే మీ దగ్గర బాగా మీకు నెలకి చాలా ఆదాయం వస్తుందా మీ వ్యాపారంలో అన్నారనుకోండి, నా మొహం ఏముందండి ఆ వడ్డీకి సరిపోతుంది అంటాడు. లక్ష్మీ కటాక్షం ఉందని ఒప్పుకోడు. పాపం మీకేం రాదుట కదండి అన్నారనుకోండి, నాకు రాదని మీకు ఎవడు చెప్పాడండి, నాకు రాపడండి, నాకు చాలా వచ్చు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. శంకరాచార్యుల వారికి బలహీనత తెలుసు. నాన్న నీకు రాదురా, శరణాగతి చేయడం కూడా రాదు, నేను చెప్తాను నువ్వు చెప్పన్నారనుకోండి, మాకు రాపోవడం ఏంటంటే మీకు రాదేమో మీరు చెప్పుకోండి శివుడి దగ్గర అంటాం మనం. అందుకని శంకర భగవత్పాదులు ఏం చేశారంటే, అలా చెప్పకుండా వీడి శివానంద లహరి అని చదువుకుని ఎప్పుడైనా ఈశ్వరుడి దగ్గరికి చేరుకుంటాడు అని తన మీద పెట్టుకుని శ్లోక రచన చేశారు. అప్పుడు మాం అన్న మాట, నేను అన్న మాటతో ఆ శ్లోకం ఎవరు చదివారో వాళ్ళకే అన్వయం అవుతుంది అది. కాబట్టి ఇది జగద్గురువుల యొక్క ఔదార్యం. ఆయన కిందకి దిగి వచ్చి ఇచ్చినటువంటి శ్లోకం. ఇది నోటికి రాదు అని ఎవరైనా అన్నారనుకోండి, నన్ను క్షమించండి, నేను అంతకన్నా తక్కువ మాట వాడడం నా చేత కాదు, ఖచ్చితంగా ఏదో దోషం ఆ వ్యక్తి జీవితంలో ఉందని గుర్తు. ఈ శ్లోకం రాకపోతే ఇంకా అంతకన్నా అపరాధం మనుష్య జన్మకి ఇంకొకటి లేదు. ఎందుకంటే మనసుని నిగ్రహించలేక, మనసుని నిగ్రహించడం చేత కాదని ఈశ్వరుడికి ఎలా చెప్పాలో శంకరులు ఇచ్చిన శ్లోకం రాకపోతే ఇక వాడిని ఉద్ధరించగలిగిన వాడెవరు? ఇన్ని విషయాలు తెలుసు, చాకలికి వారం క్రితం వేసిన ప్యాంట్లు ఆరైతే అది పొరపాటున తెస్తే ఆరిచ్చానని ఆరోపణాన్ని రంగు కూడా చెప్పేస్తావు 5 పెట్టి. ఏమి శంకరాచార్యుల వారి శ్లోకం ఎందుకు రాలేదు? ఖచ్చితంగా నీకు పూనిక లేదు, ఏదో దోషం ఉంది. లేకపోతే ఆ శ్లోకం రాదు అంటే క్షమార్హం కాదు. కాబట్టి అందులో శంకరులు అంటారు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపిమత్యం తచపలం దృఢం భక్త్యా భక్త్యా శివభవదధీనం కురు విభో అంటారు. శంకర భగవత్పాదుల్ని మించిన మనస్తత్వం